ఆదరణ. క్రియాశీలక సభ్యత్వాల నమోదులో దూసుకుపోతున్న జన సైనికులు. జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమితో ముందుకు వచ్చిన జనసేన పార్టీ 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లు విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. పంచాయతీరాజ్ మినిస్టర్గా వ్యవహరించడంతో గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, త్రాగునీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదని ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఇటీవల అసెంబ్లీ సమావేశంలో తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించండి అంటూ ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. అంతేకాదు, డిప్యూటీ సీఎంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇటీవల క్రియాశీలక సభ్యత్వాలు నమోదు ప్రక్రియను జనసేన పార్టీ ప్రారంభించింది. గతంలో క్రియాశీలక సభ్యత్వం ఉన్నవాళ్లు రెన్యువల్ చేసుకోవడం, కొత్త క్రియాశీలక సభ్యత్వాలు నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జనసేన నాయకులు. క్రియాశీలక సభ్యత్వం నమోదులో ప్రజల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. 500 కట్టి క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే యాక్సిడెంట్లు ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు, జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆపదలో ఉన్నప్పుడు ఆ కుటుంబాల్ని ఆదుకుంటున్న తీరు అద్భుతం అంటూ ప్రజలు కొనియాడుతున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈసారి పంచాయతీలు కూడా కైవసం చేసుకునేందుకు జనసేన పార్టీ ముందుకు వెళుతుందని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.